వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరిగినటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా జూన్ రీఓపెనింగ్ నాటికి స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేస్తాం, 6 నెలల్లో డిఎస్సి ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి క్లియర్గా ప్రకటించడం జరిగింది. మరి విద్యార్థులు ఏమాత్రం కూడా నోటిఫికేషన్ లేట్ అయిందని సోషల్ మీడియాలో వచ్చేటువంటి రకరకాల వార్తలని మీరు ఆసరాగా చేసుకొని మీ ప్రిపరేషన్ వదిలిపెట్టి నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుత్వం చాలా సీరియస్గానే దానికి సంబంధించిన అంశాలపైన దృష్టి ఫోకస్ చేస్తూనే ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు వర్గీకరణ మీద కమిషన్ వేసి డిలే చేస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. మరి వాస్తవానికి ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా నోటిఫికేషన్ విడుదల చేసినా సరే దాని మీద ఖచ్చితంగా కోర్టు కేసులు పడతాయి. అప్పుడైనా సరే కోర్టు అయినా సరే మళ్ళా వర్గీకరణ చేసినాకనే నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఆల్రెడీ ఉంది కాబట్టి కాబట్టి ప్రభుత్వం అలాంటివి ఏమీ లేకుండా లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా క్లియర్ చేసి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏదైనా జూన్ 12 నాటికి స్కూల్స్ ఓపెన్ అయ్యేటప్పటికి కొత్త టీచర్ల ట్రైనింగ్ పూర్తి చేసుకొని మరి ఉద్యోగాల్లో చేరుతారని ఈరోజు ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు క్లియర్గా పేర్కొనడం జరిగింది. మరి విద్యార్థులు ఎవరు కూడా టైం వేస్ట్ చేయకుండా డిసప్పాయింట్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మరి ఏపీలో ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ అదర్ సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతున్న మ్యాథ్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ అలాగే ఈ సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి సోషల్ స్టడీస్ టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి తప్పనిసరిగా కావాల్సిన సబ్జెక్టు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. మరి మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ఈ కోర్సును పూర్తి స్థాయిలో మనం అందించడం జరుగుతుంది. కేవలం ఓన్లీ విద్యార్థుల కోరిక మేరకు 499 రూపీస్కే ఈ కోర్సును మనం అందిస్తున్నాం. మరి ఈ కోర్సులో కంప్లీట్ వీడియో క్లాసెస్ అలాగే పీడిఎఫ్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు వీడియోస్ని హై క్వాలిటీతో మనం డెవలప్ చేసి మనం కొత్త వీడియోస్ కూడా అందిస్తున్నాం. విద్యార్థులందరూ ఒకసారి అబ్జర్వ్ చేస్తుండండి. అలాగే తెలంగాణలో టెట్ రాస్తున్న విద్యార్థుల కోసం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఓన్లీ జస్ట్ 299 రూపీస్కే కోర్స్ అందిస్తున్నాం. అలాగే తెలంగాణ టెట్ రాస్తున్న విద్యార్థులకు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ 3 సబ్జెక్టులు 90 మార్కులకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ని కేవలం 199 రూపీస్కే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వీడియోస్ను పొందండి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి సోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ మనకి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ కాబట్టి విద్యార్థులందరూ కూడా దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం సైకాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. యూనిట్ 1లో 5th టాపిక్ మెథడ్స్ టు స్టడీ ఆఫ్ బిహేవియర్. ఈ కాన్సెప్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఏ చైల్డ్ is unable to mingle with his classmates because of his high shyness. The boy's problem is a child is unable to mingle with his classmates because of his high shyness. The boy's problem is తన హై షైనెస్ కారణంగా తన అదర్ ఫ్రెండ్స్తో మింగిల్ అవ్వలేకపోతున్నాడు. మరి అతను ఎలాంటి ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఫిజికల్ ప్రాబ్లమా లేదా ఫిజికల్ డిజార్డరా లేదా మెంటల్ డిజార్డరా ఆర్ బిహేవియరల్ ప్రాబ్లమా? ఆల్రెడీ మనం కేస్ స్టడీ మెథడ్లో డిస్కస్ చేస్తాం. కేస్ స్టడీ మెథడ్లో ప్రాబ్లమాటిక్ బిహేవియర్స్ అని చెప్పి కొన్ని మెన్షన్ చేస్తాం. ఆ ప్రాబ్లమాటిక్ బిహేవియర్స్లో ఓవర్ షై ఫీల్ అవ్వడం కూడా ప్రాబ్లమేటిక్ బిహేవియర్ అని చెప్పేసి చెప్తాం. కాబట్టి ఇక్కడ స్టూడెంట్ యొక్క ప్రాబ్లం ఏమవుతుందని చెప్పేసి అంటే బిహేవియరల్ ప్రాబ్లం. స్టూడెంట్ యొక్క ప్రాబ్లం ఏమవుతుందని చెప్పేసి అంటే బిహేవియరల్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్తాం. అలాగే టీచర్ ప్లేయింగ్ అలాంగ్ విత్
children observes their behavior during this play is called. During the play is called. So the teacher playing along with children observes their behavior during the play is called. So teacher పిల్లలతో కలిసి ఆడుతూ వాళ్ళ యొక్క బిహేవియర్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మరి ఇది ఎలాంటి బిహేవియర్ అని చెప్పేసి అంటే సో పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, మరి కంట్రోల్డ్ అబ్జర్వేషన్, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, ఇంట్రోస్పెక్షన్. మనం జనరల్గా అబ్జర్వేషన్ బేసికల్గా 2 types గా క్లాసిఫై చేస్తాం. ఒకటి న్యాచురల్ అబ్జర్వేషన్, రెండోదేమో ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్. మళ్ళీ ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్ మనం 2 types గా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ ఏమో కంట్రోల్డ్ అబ్జర్వేషన్, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. సెకండ్ వన్ ఏమో నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. సో పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటే ఏంటి? ద అబ్జర్వర్ సో ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద అబ్జర్వేషన్ సిచ్యువేషన్ అండ్ స్టడీ ద బిహేవియర్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అని చెప్పేసి చెప్తాం. మరి నాన్ పార్టిసిపెంట్ అంటే ద అబ్జర్వర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద అబ్జర్వేషన్ సిచ్యువేషన్ అండ్ అబ్జర్వింగ్ ద బిహేవియర్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫార్ అవే. సో దూరంగా ఉండి వాళ్ళ బిహేవియర్స్ స్టడీ చేయడం. సో ఇక్కడ ఏమన్నాడు? టీచర్ కూడా వాళ్ళతో ప్లే చేస్తూ ఆయన బిహేవియర్స్ స్టడీ చేస్తున్నాడు. సో టీచర్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి హియర్ ఆన్సర్ ఏమవుతుందని చెప్పేసి అంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. ఆన్సర్ ఏమవుతుందండి? పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. సో నెక్స్ట్ వన్, the observation method followed by Pavlov, Skinner, Thorndike, Kohler in their experiments. So Pavlov, Skinner, Thorndike, Kohler వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్ లో ఎలాంటి అబ్జర్వేషన్ మెథడ్స్ ని ఫాలో అయ్యారు, ఎలాంటి అబ్జర్వేషన్ మెథడ్స్ ని ఫాలో అయ్యారు. సో ఎలాంటి అబ్జర్వేషన్ మెథడ్స్ ఫాలో అయ్యారంటే న్యాచురల్ అబ్జర్వేషన్, కంట్రోల్డ్ అబ్జర్వేషన్, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. సో వీళ్ళందరూ కూడా యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. యానిమల్స్ అన్నిటినీ కూడా కంట్రోల్గా వీటిని బంధించేసి సో ఇవాన్ పావ్లోవ్ కుక్క మీద, డాగ్ మీద, అలాగే మరి ఈఎల్ థార్న్డైక్ ఏమో క్యాట్ మీద, అలాగే బిఎఫ్ స్కిన్నర్ ఏమో ర్యాట్ అండ్ పీజియన్ మీద వీళ్ళ మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వాటిని యానిమల్స్ని ఒక కేజెస్లో బాక్సెస్లో బంధించి వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. సో వీటన్నిటిని మనం ఏమని చెప్తాం అంటే కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అని చెప్పేసి చెప్తాం. అబ్జర్వేషన్ సిచ్యువేషన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి సో వీళ్ళు అబ్జర్వ్ చేశారు కాబట్టి దీన్ని కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ ద అబ్జర్వేషన్ మెథడ్. సో సేమ్ క్వశ్చన్, asking the student who got first rank in the state to speak about experiences, to speak about the experiences is. So asking the student who got first rank in the state to speak about his experiences. So state లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ని అతని యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి అడిగితే అతను చెప్పమని ఏ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో అబ్జర్వేషన్ మెథడా, ఇంటర్వ్యూ మెథడా, ఇంట్రోస్పెక్షన్ మెథడా, కేస్ స్టడీ మెథడ్. సో ఒక పర్సన్ తన యొక్క ఇంటర్నల్ థాట్స్ ని ఫీలింగ్స్ ని చెప్పగలిగే మెథడ్. సో ఇంటర్నల్ థాట్స్ ని ఫీలింగ్స్ ని చెప్పగలిగే మెథడ్ ఏమని చెప్తామని అంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్. ఏమని చెప్తామండి? ఇంట్రోస్పెక్షన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ లో పర్సన్ తన మైండ్ లో ఏమవుతుందో, సో తనకు ఏం జరుగుతుందో, సో తనకు మాత్రమే తన మైండ్ లో ఉండేటువంటి ఇంటర్నల్ థాట్స్ ని ఫీలింగ్స్ ని తాను మాత్రమే చెప్పగలడు కాబట్టి సో దీన్ని ఏమో చెప్తారంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ ద గ్రూప్ విచ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంటర్. సో మనం ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో సో ద గ్రూప్ విచ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంటర్. సో ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో ఏ గ్రూపు ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్కి ఎఫెక్ట్ అవ్వదు, ఏ గ్రూపు ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్కి ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పేసి అంటే జనరల్గా ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో 2 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కంట్రోల్డ్ గ్రూప్ అండ్ సెకండ్ వన్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్. కంట్రోల్డ్ గ్రూప్, సెకండ్ వన్ ఏదంటే ఎక్స్పెరిమెంటల్ గ్రూప్. సో కంట్రోల్డ్ గ్రూప్లో సో కంట్రోల్డ్ గ్రూప్ అంటే ఏం చెప్తామని అంటే ఇన్ దిస్ గ్రూప్ ద సబ్జెక్ట్ పుట్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్. సో సబ్జెక్ట్ ని ఫ్రీ స్టేట్ లో ఉంచుతారు. హీ నాట్ ఎఫెక్టెడ్ టు ఎనీ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్. సో సబ్జెక్ట్ ఏమో ఎలాంటి ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. దీన్ని ఏమో చెప్తామంటే కంట్రోల్డ్ గ్రూప్ అని చెప్పేసి చెప్తాం. మరి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ లో సో ద సబ్జెక్ట్
సబ్జెక్ట్ ఎఫెక్టెడ్ టు ద ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? సో ఏ గ్రూప్లో ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్కి ఎఫెక్ట్ అవ్వరు అంటే కంట్రోల్ గ్రూప్. హియర్ ఆన్సర్ ఏదని చెప్పేసి అంటే కంట్రోల్డ్ గ్రూప్ అనేది ఆన్సర్ అని చెప్పేసి చెప్తాం.